లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్ పేరు. ఓకే, ఇది నా ఫస్ట్ వీడియో అండ్ నన్ను మీరందరూ ఎంకరేజ్ చేస్తారని, నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. నేను ఎందుకు వచ్చానంటే మెయిన్గా యూట్యూబ్లోకి నేను ఏదైనా అందరికీ చెప్పాలంటే ఎలా చెప్పగలను, అందుకే వీడియో ద్వారా యూట్యూబ్ ద్వారా నేను ప్రొసీడ్ అవుతున్నాను అన్నమాట. ఇంకేంటంటే నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది. కోరిక అంటే అది ఏమిటంటే కొంతమందిని చేంజ్ చేయాలి అనేది ఉండేదన్నమాట. సో అది ఈ విధంగా తీర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చింది. సో నేను ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను మెయిన్గా. ప్లీజ్ అందరూ నా వర్డ్స్ని చక్కగా విని వాటిని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏమంటే మనమంతా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు కదా, అందుకే ఛానల్ పేరు కూడా నా పేరు దివ్య అనమాట. సో దివ్య లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ని ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంచుకోవాలి, ఎప్పుడు కష్టాలతో కాకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నమాట. అంటే అన్ని మంచి మంచిగానే ఎంజాయ్ చేయాలి. ఓకే, నేను చెప్పింది అర్థమైంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకంతే చాలా వీడియోస్ వచ్చింటాయి, బట్ అయినా నేను చెప్తున్నాను ఇది నిజం అండి, నిజంగా జరుగుతుంది. ఇదైతే లా ఆఫ్ అట్రాక్షన్ నేను చాలా చూశాను, నా లైఫ్లో చాలా జరిగాయి. బట్ ఈ రెండు కాదు, నేను ప్రతిదీ నేను అనుకునే జరుగుతుంది. నేను అనుకుంటాను అంటే కోట్లోంచి పడాలని అని మాత్రం అనుకోను. ఎందుకంటే మనకి ఏది అత్యవసరమో అదే అనుకుంటాను. మరి ఇలా అనుకోవచ్చు కొంతమంది, అలా అనుకుంటుందేమో అని. ప్రస్తుతం నేనైతే అంత కోరికలు కోరుకోలేదు, జస్ట్ నాకు ఏది అవసరమో అదే కోరుకుంటున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. ఎవరికి ఏజ్కి ఆ ఏజ్కి కావాల్సినవి అడుగుతారు. సో అలాగే చిన్నపిల్లప్పుడు మనం చాక్లెట్స్ అడుగుతాము, కాబట్టి అవి మన దగ్గరికి వచ్చాయి. మనం మనస్ఫూర్తిగా అడగాలి ఏదైనా సరే. అదే ఆకర్షణ సిద్ధాంతం అన్నమాట. మనం ఏదైతే మనసులో నిజంగా అది తృప్తిగా అదేంటి బలంగా అనుకుంటామో, అంటే అది నాకు కావాలి అని అనుకుంటామో అది వచ్చి తీరుతుంది. మనం చిన్నప్పుడు మీకు ఎన్నో జరిగి ఉంటాయి కదా, చూడండి ఒకసారి, ఎన్నో జరిగి ఉంటాయి. మీ కోరికలు కూడా చాలా జరిగాయి. మీరు అనుకుని ఉండొచ్చు చాలా, అంటే నేను పెద్ద ఫ్లైట్ కొనలేదే, కోట్లు లేవే, పెద్ద బంగ్లాలు లేవే అని మీరు అనుకోవటం లేదు అంతే. అలాగే మీతో పాటు నేను కూడా అనుకోండి, కొన్ని అనుకుని ఉండను. అలాంటివి అనుకోవాలని థాట్ మనకు వచ్చింది అంతే. కానీ మనం అనుకోనేది అయితే జరుగుతుంది 100%. ఇది ఎలా ఉండాలి అంటే, మనం చిన్నప్పుడు డైరీ మిల్క్ కావాలంటే నాకు డైరీ మిల్క్ తినాలని ఉంది, నాకు కావాలని ఫిక్స్ అయిపోతుంది మనసులో. అబ్జర్వ్ చేశారా? మనం ఫిక్స్ అయిపోతుంది మన మనసులో, అది కావాలి అని ఫిక్స్ అయిపోయి ఉంటాం. మనకే తెలియదు, మొత్తం బాడీ మొత్తం ఫిక్స్ అయిపోతుంది. మనం అబ్జర్వ్ చేయలేదు, మొత్తం అలా ఫిక్స్ అయినప్పుడే మనకి అది దొరుకుతుంది అనమాట. అర్థమైందా అండి నేను చెప్పేది? మనం ఏదైతే మనసులో ఫిక్స్ అయిపోతామో, మన మైండ్లో మనసు ఫిక్స్ అయిపోతుంది, అది ఆటోమేటిక్గా మనకు కావాలి అని మనం అనుకుంటే అది ఆటోమేటిక్. మనకి ఇష్టమైనది ఏదైనా అనుకుంటే వెంటనే అది ఫిక్స్ అయిపోతుంది మన బాడీలో, అది వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇష్టంగా అనుకుంటాం కదా, అందుకు. అదే మనము ఒక కారు కావాలనో దానిపైన మనము డౌట్ పడుతుంటాము, అంటే అది వస్తుందో రాదో. ఇప్పుడు చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే చిన్న చిన్న అమౌంటే కాబట్టి మనం ఫిక్స్ అయిపోతాం, అవి వస్తున్నాయి. మరి పెద్ద పెద్ద అమౌంట్, పెద్ద పెద్ద లక్షలు కోట్లు పెట్టాల్సింది మనము అలా అనుకోం కదా. అంటే మనం మన స్థాయికి తగిన, మన ఏజ్కి తగినవి అనుకుంటున్నాం కాబట్టి ఏ ఏజ్లో మనం ఏం తినాలి అనుకుంటామో అది మనకు వస్తున్నాయి. మళ్ళీ ఏ ఏజ్లో మనం ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నామో అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నాము. ఏవైతే మనం ఈ విధంగా ఉండాలనుకుంటున్నామో ఏజ్ పెరిగే కొద్దీ అలాగే ఉంటున్నాము. అండర్స్టాండ్? అర్థమవుతుందా? సో ఇక్కడ ఏం ఉందంటే మనం ఏదైతే
అలా అనుకుంటాం, అవన్నీ మనం పొందుకున్నాం. ప్రతి ఒక్క మనిషి అవన్నీ అన్నీ నేర్చుకుంటారు, అంటే ఆ కోరికలు నెరవేర్చుకుంటారు అనుకుంటాం. చిన్న చిన్న కోరికలు కాబట్టి అవి మన దగ్గరకు వచ్చాయి అని. బట్ అది కాదండి. మనం బలంగా అనుకోవాలంటే దాని మీద ఇష్టంగా అనుకోవాలి అన్నమాట. ఇష్టంగా అనుకోవాలంటే దాన్ని బాగా ప్రేమించాలి. అది ప్రేమించినప్పుడు అది మన దగ్గరికి వస్తుంది. అండర్స్టాండ్? అర్థమైందా? ఏదైనా సరే మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. కావాలంటే మీ కోరికలు నెరవేరాయో లేదా. పెద్ద పెద్ద కోరికలు కాకపోయినా మీకు కావాల్సినవి కోరుకున్నప్పుడు అవి మీ దగ్గరికి వచ్చాయి కదా. సో మనం ఏదైతే అనుకుంటామో మన మనసులో ఫిక్స్ అయిపోవాలన్నమాట. అది అలా ఫిక్స్ అయినప్పుడే అది వెంటనే మన దగ్గరికి వస్తుంది. అది ఎక్కువ టైం కూడా పట్టదు తెలుసా. ఎక్కువ టైం పట్టదు. కొన్ని 3 డేస్లోనే సరిపోతుంది. కొన్ని అప్పుడప్పుడే. నాకైతే షాక్. కొన్ని విషయాలు నాకు అప్పటికప్పుడే జరిగిపోయాయి. ఇలా అనుకుంటాను, అలా జరిగిపోతుంది. అసలు నేనే షాక్ అయిపోతా. ఏంట్రా దేవుడా, అసలు ఇట్లా అనుకున్నాను వచ్చేసింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. దేవతలందరికీ థ్యాంక్స్ అని చెప్పేస్తా. అసలు నేను షాక్ అయిపోతూ ఉంటాను తెలుసా. ఎన్నో జరిగాయండి నిజంగా నా లైఫ్లో. ఇవన్నీ మనం దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము అన్నమాట. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ చెప్పాడు, మనం ఏదైతే అనుకుంటామో అలాగే ఉంటుంది అని. మన లైఫ్ని మనం ఎలా డిజైన్ చేస్తామో అలాగే జరుగుతుంది తెలుసా. సో మన లైఫ్ని మనం ఎలా తీర్చిదిద్దాలనుకున్నామో అలా ప్లాన్ చేసుకోవాలి. చాలా ఈజీ, మన చేతిలోనే ఉంది మన లైఫ్, ఎక్కడో లేదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది స్ట్రగుల్స్లో ఉంటారు, చాలా కష్టాలు పడుతూ ఉంటారు. నాకు ఇది జరగలేదు, అది జరగలేదు అని డిసప్పాయింట్ అవుతుంటారు. కొంతమంది చనిపోతూ ఉంటారు, కొంతమంది ఆత్మహత్యలకు ప్రయత్నిస్తూ ఉంటారు. నాకు అట్లా చనిపోయేలాగా సిచ్యువేషన్స్ మైండ్ అలా వెళ్ళిపోతుంటుంది అనమాట వాళ్ళకు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ అసలు నాకు చాలా ఆలోచించాను, ఎలా మార్చాలి, ఎలా ఒక మనిషిని బాగు చేయాలి. నేనంత బాగు చేయాలంటే నాకు తెలిసిన మంచి వర్డ్స్ చెప్పడమేనండి. ఈ వీడియోలో అని కాదు, నేను న్యాచురల్గానే అలాగే పెరిగాను చిన్నప్పటి నుంచి. సో అందుకే చెప్తున్నాను, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. ఎలాంటి ఎమోషన్స్కి పోకుండా, సీరియస్నెస్ లేకుండా మన లైఫ్ని మన చేతిలోనే ఉంది. మన లైఫ్ ఎక్కడో ఉండదు. ఎవడో వచ్చి తీర్చిదిద్దరండి మన లైఫ్ని. తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, మన అంకుల్, ఆంటీ, ఎవరు నైబర్స్ ఎవరు మార్చరు మన లైఫ్ని. మన లైఫ్ని మనమే మార్చుకోవాలి. మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ని మనమే తీసేయాలి. తెలుసో తెలియకో తప్పు చేస్తారు. మనం ఒక్కరు తప్పు చేయరు అనేది లేదు, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. ఆ తప్పు చేస్తే అది పాపం ఏమి కాదు అంటే, పాపం కాదు అంటే అలా కాదు. తప్పు చేస్తాం, అది తప్పే, కానీ దాన్ని సరిదిద్దుకోవడమే నిజమైన పద్ధతి. ఆ తప్పుని మరీ చేయకూడదు. తెలుసో తెలియక చేస్తాం. ఆ తప్పుని మనం చూసి దాన్ని వదిలేయాలి. బలహీనతల్ని, తప్పుల్ని, అసూయ, ద్వేషాలు వీటిని వదిలేయాలి. మనకు అవసరం లేదండి. హ్యాపీగా లైఫ్ జీవించుకోవాలి, అది మన పాయింట్. బ్రతికినంత కాలం సంతోషంగా చక్కగా పిల్ల పాపలతో చక్కగా ఉండాలి. మనం ఒకరి ద్రోహం చేయాల్సిన అవసరం లేదు, ఒకరి పైసా మనకు అవసరం లేదు, 1 రూపాయి మనకు అవసరం లేదు. హ్యాపీగా మనం జీవించవచ్చు.
ఇదే అన్నమాట నేను చెప్పేది, ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్. మన లైఫ్లో ఏమైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఏవైతే మనకు ఇవి ఉన్నాయో వాటిని తీసివేసి మంచి భావన పెట్టుకొని మనసులో మెడిటేషన్లో కాసేపు కూర్చొని నాకు అది కావాలి 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 అనుకుంటూ దాన్నే తప్పిస్తూ మెడిటేషన్ చేయండి. దేవుని తలుచుకోండి. మనకేం అవసరం లేదు, దేవుడు, వస్తువులు మనకేం కావాలో వాడుకోకపోవడం అంతే. మన లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. లైఫ్ ఎవరితో అవసరం లేదు, మనం చక్కటి లైఫ్ జీవించుకోవచ్చండి. ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా ఉంది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఆకర్షణ సిద్ధాంతం ప్రతి మనం అనుకున్న ప్రతిదీ ఆకర్షింపబడుతుంది అన్నమాట. మనకు ఆ వస్తువుకి పైన వచ్చేస్తుంది మన దగ్గరికి. మనం ఇలా దేనిని అనుకోగానే అది మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా అండి నేను చెప్పేది? ఒకసారి కాకుండా 2-3 సార్లు విని అర్థం చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఎంత హ్యాపీగా అంటే ఇలా అన్నమాట, అంత హ్యాపీగా ఉండాలి. ఎగిరి గంతేస్తే హ్యాపీగా ఉండాలి. మనకు మైండ్ బాగోలేదనుకో ఎగరాలన్నమాట. అప్పుడు మన బాడీలో అన్ని మజిల్స్ కదిలి మనం ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతామండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దివ్య లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దివ్య లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒక ఛానలే కాదండి, నా లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్. నేను ఏది అనుకుంటే అది నా దగ్గరికి వచ్చింది. అంటే నాకు అవసరమైనవే, ఎవ్రీథింగ్ నేను కోరుకునేవేవో అవి నా దగ్గరికి వస్తున్నాయి. సో ఇప్పుడు అనుకోండి, ఏవైనా మంచి, ఎప్పుడు బ్యాడ్గా అంటే చెడు ఆలోచనలు కాకుండా మంచిగా ఆలోచించుకొని మీకు ఏది అవసరమో అది కావాలని కోరుకోండి. కంపల్సరీ మీ దగ్గర చేరుతుంది. అది కూడా ఎక్కువ టైం పట్టదు, తొందరలోనే జరుగుతుందండి. ఇయర్స్ ఏం పట్టదు. మనం అలా అనుకోవటం వల్ల ఆ యూనివర్స్, విశ్వం మనకి మార్గాలు తెలుస్తుంది అన్నమాట. నేను రోజు అనుకోవటం వల్ల ఆటోమేటిక్గా ఒకటొకటి మార్గం ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్, మనకు కావాల్సిన వస్తువులు లా ఆఫ్ అట్రాక్షన్ చేయండి. ఓకే, మీకు ఏది కావాలో దాన్ని తలుచుకోండి. ఎవ్రీడే దాన్ని ఇమాజినేషన్ చేసుకుని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటేనే కదా మన దగ్గరికి వచ్చేది. అనుకుంటే ఎలా? మనకి ఇష్టమైన దాని వెంటనే కావాలని కోరుకుంటాం. అలాగా మనస్ఫూర్తిగా మనం అది కోరుకోవాలి. అర్థమైందా అండి మై డియర్ ఫ్రెండ్స్? లైక్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి అండ్ షేర్ చేయండి. అవి చూసి నేను కొంచెం మనకి లైఫ్లో చాలా మంది చేంజ్ అవ్వాలి ఈ సొసైటీలో. చూశారు కదా లోకం ఎలా అయిపోయిందో. సో మనందరం కలిసి ఈ సమాజాన్ని మార్చాలని కోరుకుంటున్నానండి. అందుకనే నేను షేర్ చేయమంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి. అలా చేయటం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, మీ ముందుకు వస్తాను. ఆ తర్వాత నేను కూడా యాక్టివ్గా ఉండి ఇంకా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా చక్కగా చెప్పాలి. ఒకవేళ నాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐ యామ్ వెరీ సారీ. తప్పుంటే క్షమించండి. ఇంకా నాకు దయచేసి అన్నీ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి. పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళైతే నన్ను ప్రేమించండి. ఈక్వల్ ఏజ్ అయితే నన్ను ఒక ఫ్రెండ్గా భావించి, కొంతమంది అక్కనో చెల్లెలో అనుకోండి, కొంతమంది
ఏదైనా అనుకోండి, మన ఇంట్లో పాప అనుకోండి. బట్ నేను చెప్పేసి లా ఆఫ్ అట్రాక్షన్. మనం మారాలి సమాజంలో, మనం చక్కగా యాక్టివ్గా ఉండాలి. తర్వాత మనం ఏది కావాలో దాన్ని మన లైఫ్ ఏం లేదండి, మన లైఫ్లో మంచి చేయడానికి మనం ఉన్నాము. మనం ఒకరి హాని చేయకుండా మనకు కావాల్సినవేంటో ఇలా పెట్టుకొని మెడిటేషన్ చేసుకోండి. దాని గురించి ఇంత ప్రశాంతంగా కూర్చోండి, మెడిటేషన్ చేస్తూ చక్కగా లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఏదైతే కావాలో అది దాన్ని ఊహించండి, వచ్చేస్తుంది. డౌట్ పడకూడదు. మనం పెద్ద పెద్ద వాటిని కోరుకునేటప్పుడు డౌట్ పడుతూ ఉంటాము. సో ఆ డౌట్ తీసేయండి. యూనివర్స్కి అవేం తెలియదండి. మనం ఏది కోరుకుంటామో అది ఇవ్వడం తప్ప ఏం తెలియదు. సో ఈ విశ్వంలో అన్నీ మనకు సహకరిస్తాయి. ఎవ్రీథింగ్, మన పంచభూతాలు మనకు సహాయం చేస్తాయండి. మనం కూడా మనం ఎలా ఉండాలి అంటే ధర్మం న్యాయం లాగే ఉండాలండి. ఎందుకంటే ప్రకృతి ఎలా తన పనులు తను చేసుకోబోతుందో మనం కూడా మన పనులు మనం చేసుకోవాలి. మన ప్రకృతి మనకంతా ఉపయోగకరంగానే ఉన్నాయి కదా. ప్రతి ఒక్కటి తన కోసం తాను కాకుండా ఇతరుల కోసమే సహాయం చేస్తున్నారు కదా. మొత్తం ప్రపంచమంతా అదే కదా. సో మనం కూడా అలాగే ఉండాలి. ఆ ప్రకృతిలో మనం కూడా కలిసిపోయాం, కానీ మనం అలా ఆలోచించటం లేదు. సో నేనేం చెప్పాలంటే, అంటే నాకు ఒక పాయింట్ అని కాదండి, నేను అంత ఫ్రెండ్లీగా ఇలా చెప్పేస్తూ ఉంటాను. ఒకే పాయింట్ అనుకుంటా, ఓకేనా? ఓకే, మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పాం కదా. మనం ఏదైతే కోరుకుంటామో అది మన దగ్గరికి వస్తుంది. సో మీరందరూ దాన్ని ఆకర్షణ సిద్ధాంతం, ఎవ్రీథింగ్ అట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. మన లైఫ్లో మనం ఏదైతే కోరుకుంటామో అది అట్రాక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మన ఇంటికి. మనం ఏదైతే కోరుకుంటామో అదే వస్తుంది. నేను లక్ష్మీదేవి కావాలని కోరుకున్నాను, లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చేసింది. అదేనండి ఇంత విగ్రహం. నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నాను కొనాలి అని. ఆ దేవతే వచ్చేసింది అసలు అనుకూలంగా, అసలు ఈజీగా. విజయ్ ఇస్ గ్రేట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత సంతోషపడ్డాను తెలుసా, చాలా సంతోషపడ్డాను అండి నిజంగా. నేను అనుకున్నవన్నీ నాకు జరుగుతున్నందుకు ఇంకా సంతోషపడాలి కదా. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి, ఏం కాదు. అంటే దైవభక్తి కూడా ఉంది నాకు, అందులో మిక్స్ అన్నమాట. ఇది కూడా రెండు. మెడిటేషన్ చేస్తాను దేవునికి. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నాకు కావాల్సినది ఏదో నాకు వచ్చేస్తుంది. సో మీరందరూ కూడా దయచేసి మంచిగా లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకోండి. చెడు కాకుండా మంచి వర్డ్స్, నాకు ఇది కావాలి. నేను చదువుకి ఎగ్జాంపుల్ ఏమంటే ఎలా అంటే, నేను బాగా చదువుకోవాలి. చిన్నపిల్లలైతే నేను బాగా చదువుకోవాలి, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, అలా అయ్యాను. అలా ప్రతిదీ అలా మంచి కోరుకోవాలి. నాకు బైక్ కావాలి, నాకు సైకిల్ కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇవన్నీ అట్రాక్షన్ అనమాట. ఇప్పుడు మనం డైరీ మిల్క్ చాక్లెట్ కావాలని ఏ విధంగా అనుకుంటామో అలా అవి కూడా కావాలి అనుకోవాలి, అంతే వచ్చేస్తాయండి. చెడుగా వెళ్ళకుండా మంచి మాత్రమే స్వీకరిస్తూ ముందుకు వెళ్ళండి. నన్ను కూడా ముందుకు తీసుకెళ్తాండి మీతో పాటు. ఓకే, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యువర్స్ దివ్య. బై బాయ్, సీ యూ నెక్స్ట్ టైం. వచ్చేస్తాను మంచి వర్డ్తో.